చిన్నబాబు మీద తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లకు ప్రత్యేక అభిమానం ఉంది. పార్టీలో కొత్త తరం నేతలంతా మంత్రి నారా లోకేష్ బృందంగా ఉంటున్నారు. వారిని ఎంచి మరీ కీలక స్థానాలలో ఎంపిక చేసే విషయంలో లోకేష్ కీలకంగా ఉంటున్నారు అని టాక్. విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా పార్టీలో యువనేత ఎంవి ప్రణవ్ గోపాల్ ను టీడీపీ కూటమి ప్రభుత్వం నియమించింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పదవి టీడీపీకి చెందిన యువ నాయకుడికి దక్కడం విశేషం. ఈ పదవి కోసం కూటమిలో ఎందరో ప్రయత్నాలు చేశారు. చాలా మంది సీనియర్లు కూడా ఆశలు పెట్టుకున్నారు. అయితే అనూహ్యంగా ప్రణవ్ గోపాల్ కి ఈ అవకాశం దక్కింది. ఆయన పార్టీలో యువనేతగా ఉంటూ వస్తున్నారు. 5 ఏళ్లుగా వైసీపీ మీద చేసిన పోరాటానికి గుర్తింపుగా ఈ పదవి దక్కింది అని చెప్పుకోవచ్చు. ఆయనను ముందుకు తీసుకుని రావాలి అని, టీడీపీకి కొత్త రక్తం అందించాలి అని చంద్రబాబు భావించారు అని వినపడుతోంది. అందుకే లోకేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. VMRDA ఆఫీసులో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలను ప్రణవ్ పెట్టడం ద్వారా తన భక్తిని చాటుకున్నారు అని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రణవ్ గోపాల్ కు రాజకీయంగా ఇది మంచి అవకాశం అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో యువతకు పెద్ద ఎత్తున టికెట్లు ఇవ్వాలి అని పార్టీ ఆలోచిస్తుంది అని చెబుతున్నారు. అందువల్ల కీలకమైన పదవిలో ఉన్న ప్రణవ్ గోపాల్ కు మంచి భవిష్యత్ ఉంది అని భావిస్తున్నారు. చిన్నబాబు మంచి గైడ్ గా ఉండడం శుభ పరిణామమే అని చెప్పాలి.